ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. ఈ క్రాష్ అంటే అసలు ఆ పదం వింటేనే క్రాష్ అవ్వక ముందే చాలా మంది భయపడతారు. సో అయిన తర్వాత సగం మంది నిజంగా అసలు ఊపిరి తీసుకుందామా లేదంటే అలాగే మర్చిపోతారు. చాలా మంది దే కెన్ స్కిప్ దర్ బ్రెత్ సమ్ టైమ్స్. సో ఈ క్రాష్ అన్నది మనము నిన్న చూడడం జరిగింది అండ్ ఇట్ వాజ్ లైక్ అ నైట్ మేరిష్ డ్రీమ్ కమ్ ట్రూ లాంటిది అనమాట. సో ఇలాంటి క్రాష్ తర్వాత మార్కెట్స్ ఎంత ఫాస్ట్గా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? దానికి ఎలాంటి కైండ్ ఆఫ్ సూత్రాలు ఉండాలి అంటే పాజిటివిటీ వైపు వెళ్ళాలి అనుకుంటే? సో ఈ మార్కెట్స్ రికవరీ అవ్వాలి అంటే టైం పడుతుందంటారా లేదంటే ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మనకి ఏదైనా సరే కొత్త ఈవెంట్ ఏదైనా వస్తుంది అనుకుంటే ఇలాంటి ఈవెంట్ హిస్టరీలో జరిగి ఉంటే కనుక ఆ తర్వాత ఏం జరిగింది మనం స్టడీ చేయడం ద్వారా మనకు అర్థమవుతుంది అనమాట. టెంప్టెడ్ ఇన్ని డేస్ లో మార్కెట్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది హిస్టరీతో పోల్చుకుంటే. అందుకని మనం ప్రతి దానికి ఎవిడెన్స్ గా హిస్టరీకి వెళ్ళిపోతా ఉంటాం. అందుకని హిస్టరీ ఆల్వేస్ రిపీట్ అంటాం ఇక్కడ డౌ థియరీ ప్రకారం. అంటే కోవిడ్ క్రాష్ అయింది అనుకోండి, 2020లో క్రాష్ అయింది. అది మొత్తం టోటల్ ఫాల్ 31% పడింది అప్పుడు. ఓకే, టోటల్ ఫాల్ 31% మొత్తం. అది రీబౌండ్ అవడానికి 22 days కల్లా అది +26% రికవర్ అయింది. అంటే 1 monthకే. అండ్ 63 days కల్లా 40% రికవర్ అయింది. ఓకే. అండ్ 126 days కల్లా 46% రికవర్ అయింది. అండ్ 253 days కల్లా 74% రికవర్ అయింది. అంటే వెరీ క్వికెస్ట్ రికవరీ అనమాట హిస్టరీ మొత్తం మీద కోవిడ్ రికవరీ. అంటే ఆల్మోస్ట్ 250 days లో 74% రికవర్ అయింది. ఇంట్రెస్టింగ్, వెరీ ఫాస్ట్ రికవరీ అనమాట. ఓకే. అలాగే అమెరికాలో ట్విన్ టవర్స్ అటాక్, అవును, ఆ టైంలో మార్కెట్ డ్రాప్ అయింది 14% అండి. బౌన్స్ అవడానికి జస్ట్ 22 days పట్టింది 13% బౌన్స్ అవడానికి. చాలా తక్కువ సమయం. 63 days కల్లా 21% రికవర్ అయిందండి. అది పడిందే 14%. అంటే అంతకంటే ఎక్కువ వచ్చింది మార్కెట్ ఆల్రెడీ. అలాగే 126 days కల్లా 24% వచ్చేసింది రికవరీ. అంటే మార్కెట్ బంతిలాగా క్విక్ గా రికవరీ అయిపోతుంది, బౌన్సింగ్ బ్యాక్. అంటే వీళ్ళు ప్యానిక్ టెంపరీ అంతే, రేపంటూ లేదు అన్నట్టు ఊహిస్తున్నారు ప్యానిక్ అప్పుడు. అది అయిపోయిన తర్వాత లైట్ తీసుకుంటున్నారు, మళ్ళీ పాత పద్ధతికి వెళ్ళిపోతున్నారు. ఓకే, అంటే ఆ ఒక్క క్రైసిస్ లో మీరు సర్వైవ్ అవ్వగలిగితే చాలు, మీకు ఆటోమేటిక్ దట్ విల్ టేక్ కేర్ అన్నమాట. తర్వాత ఇరాన్ కువైట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసింది కదా, అటాక్ చేసినప్పుడు మార్కెట్ డ్రాప్ అయింది 13% అండి. ఓకే. అండ్ 63 days కల్లా +2% రికవర్ అయింది. అండ్ 253 days కల్లా 22% రికవర్ అయింది. 1 year కల్లా రికవర్ అయిపోయింది కంప్లీట్ గా. తర్వాత బ్లాక్ మండే అండి 1987లో. ఆ టైంలో మార్కెట్ డ్రాప్ అయింది 34% అండి. అంటే రికవరీ కావడానికి 22 days కల్లా 11% రికవర్ అయింది. 126 days కల్లా 15% రికవర్ అయింది. అంటే 253 days కి 24% రికవర్ అయింది. అంటే లిటరల్లీ 200 days కనుక వెయిట్ చేస్తే ఎనీ టైం ఫాల్ మొత్తం కూడా రికవరీ అయ్యి కూడా మనకు డబుల్ మిగులుతుంది. అలాగే అరబ్ ఆయిల్ క్రైసిస్ అప్పుడు అండి 18% డ్రాప్ అయింది. అండ్ 126 days కల్లా +7% వచ్చేసింది. అలాగే నిక్సన్ అమెరికన్ అధ్యక్షుడు రిజైన్ చేసినప్పుడు 1974లో మార్కెట్ టోటల్ డ్రాప్ వచ్చి 17% అయిందండి. అండ్ రికవరీ 126 days కల్లా 12% రికవర్ అయింది. చాలా పాజిటివ్. 253 days కల్లా 27% రికవర్ అయింది. అండ్ నెక్స్ట్ కొరియన్ వార్స్ అప్పుడు 1950లో 12% డ్రాప్ అయిందండి. అండ్ 253 days కల్లా 26% రికవర్ అయింది. అంటే కనీసం నువ్వు 200 days ఇస్తే ఎలాంటి క్రైసిస్ అయినా సరే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనే విషయం, స్మూత్ గా బయటకు వచ్చా. అంటే వితిన్ 1 month కి చాలా వరకు రికవర్ అవుతుంది. వితిన్ 1 month కి అంత మాత్రం పేషెన్స్ ఉండాలి. ఈ అసెట్ కి మీకు నాలెడ్జ్ వల్లే దాన్ని హ్యాండిల్ చేయడం వస్తుంది. డెట్ ఫండ్స్ లో ఎప్పుడైనా ఎంటర్ అవ్వండి, ఎప్పుడైనా బయటకు వెళ్ళండి. ఈ లోయెస్ట్ హైయెస్ట్ ఈ వాలటిలిటీ ఉండదు. 100% క్యాపిటల్ గ్యారంటీ. అట్లీస్ట్ కమోడిటీలోకి ఎంటర్ అయ్యారు అనుకో, గోల్డ్ సిల్వర్ ఇలాంటివి, వాలటిలిటీ ఈ రేంజ్ లో ఉండదు. టైం కరెక్షన్ తప్ప ప్రైస్ కరెక్షన్ టూ మచ్ ఉండదు. బట్ ఈక్విటీ ఎగ్జామ్టెడ్ ఇట్లా కాదు, టూ మచ్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అందుకని ఏదన్నా చిన్న న్యూస్ వచ్చినా సరే దానిమని అటాక్ అవుతుంది అది. అంటే ఇంటర్నేషనల్ గా, పొలిటికల్ గా, జియోగ్రఫికల్ గా, సెక్టార్ స్పెసిఫిక్ న్యూస్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. మనమేమో ఈ సేల్స్ పెరుగుతున్నాయి కాబట్టి వెంటనే ఇది పెరిగిద్దేమో అనుకుంటాం, పెరుగుదామని రెడీ లోపలనే ఏదో ఒక రూపంలో ప్యానిక్ వస్తుంటది. నిన్న అమెరికన్ వచ్చిన క్రాష్ ఇండియా వరల్డ్ వైడ్ క్రాష్. నిజంగా అన్ని మార్కెట్లు బ్యాడ్గా ఉన్నాయి అంటే బ్యాడ్గా ఉండవు, బట్ స్టిల్ సెంటిమెంటల్ వెరీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి అన్నిటి అవుతుంది. ఈ రోజు మార్కెట్ రికవర్ అయింది, వరల్డ్ మొత్తం రికవర్ అయింది, మంది రికవర్ అయింది. చూడండి, అక్కడ ఫండమెంటల్స్ లేవు, ఓన్లీ ఎమోషన్స్ సెంటిమెంట్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ప్యానిక్ వచ్చినప్పుడు ఆ మూమెంట్ కొన్ని పాస్ చేసేలాగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఈక్విటీ అసెట్ బాగా సూట్ అవుతాయి. ఆ టైంలో మనం రోజు చూడలేం పోర్ట్ఫోలియోని ఎవ్రీడే. ఇంట్రెస్టింగ్ అండి, ఎందుకంటే మీరు చెప్పిన తర్వాత నాకు ఒక
సామెత గుర్తుకొచ్చింది. ఇన్ఫాక్ట్ పీపుల్ మూవ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హర్డ్స్ అనమాట. ఒక హర్డ్స్ మెంటాలిటీ ఉంటుంది. గొర్రెలాగా ఎటువైపు ఒక గొర్రె వెళ్ళింది అనుకోండి, దాని వెనకాల అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాగే ప్రపంచంలో ఉన్న భయపడుతున్న వాళ్ళు కానివ్వండి, స్మార్ట్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, ఒక స్ట్రాటజీ అంటూ ఫాలో అవుతూ ఉంటే బాగుంటుంది. కానీ ఈ గొర్రెలాగా ఒకటే దారి పెట్టుకొని వెళ్ళిపోతే పానిక్ సిచ్యువేషన్ అందరూ అమ్ముతుంటారు. కానీ అక్కడ స్మార్ట్ పర్సన్స్ దే డోంట్ సెల్. సో మీరు అన్నట్టుగా ఇంత మంచిగా గ్రేట్ రికవరీ చూపించిన తర్వాత అసలు మార్కెట్లో ఫెయిత్ ఉండాలి, నమ్మకం ఉండాలి. ఆ మాట మాత్రం చాలా ఇంపార్టెంట్. సో ఈ విషయానికి వస్తే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంకా ఇలాంటి క్రైసిస్, ఇలాంటి వొలటిలిటీ ఇంకా పెరిగే అవకాశాలే ఉన్నాయి ఫ్యూచర్ లో, కానీ తగ్గే అవకాశాలు మాత్రం లేవు. అండ్ ఒక రోజులోనే నిన్న దాదాపు 3-4 వేల పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ కాస్త చూసుకుంటే 8,000 పాయింట్లు ఫాల్ కూడా రావచ్చేమో ఫ్యూచర్ లో, ఎందుకంటే 1,00,000 పాయింట్లు దాటే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఫాల్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండబోతుంది. సో దీని గురించి ఇంకా ఎక్కువగా గుండె నిబ్బరంతో, ఆ బలంతో, ఆ కైండ్ ఆఫ్ మెంటల్ స్ట్రెంత్ తో ఉండాలి అని చెప్తారు. సో దీనికి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఒకటి, నాలెడ్జ్ పెంచుకోవటమేనండి. ఈ ప్రతి అసెట్ దాని యొక్క క్యారెక్టర్ దానికి మనకు అర్థమైంది అనుకోండి, మన రిస్క్ ప్రొఫైల్ కి సూట్ అవుద్దా లేదా, సూట్ అయితే ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మన క్లారిటీ వస్తుంది అనమాట. ఎందుకంటే మనం చీకట్లో వెళ్తున్నప్పుడు చాలా భయంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎదురు ఏముంది నీకు కనపడదు కాబట్టి. కానీ ముందు ఆ ఏరియా నీకు ఐడియా ఉంది అనుకోండి, అది చీకటిగా నీకు భయం ఉండదు, ఎందుకంటే ఆ ఏరియా మొత్తం నీకు ఎన్విరాన్మెంట్ అంతా మీకు తెలుసు కాబట్టి. సో నాలెడ్జ్ ఉండడం వల్ల మీరు బయట ఓవర్ టేక్ చేసుకుని రావచ్చు అనమాట. అందుకనే చాలా మంది ఏంటంటే స్పెక్యులేషన్ కి ఇన్వెస్ట్మెంట్ తేడా తెలియదు. స్పెక్యులేషన్ ఏంటంటే చాలా మంది ఓన్ డబ్బు కూడా కాదు, కనీసం బారోడ్ మనీతో చేస్తుంటారు. అది ఇంకా డేంజరస్ టెక్నిక్. అండ్ ఎఫ్ఎన్ఓస్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వెల్త్ క్రియేట్ అవుతుంది. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ మీకు ప్రొడక్షన్ రావచ్చు, ఎక్స్ట్రా ఇన్కమ్ రావచ్చు, బట్ ఆ స్పెక్యులేషన్ డిఫరెంట్. బట్ ఇన్వెస్ట్మెంట్ అలా కాదు, ఇట్ షుడ్ బి గోల్ ఓరియంటెడ్ అనమాట, ఒక పర్పస్ కోసం చేస్తుంటే. అంటే చాలా మంది స్టాక్ మార్కెట్ అంటే స్టాక్స్ అనుకుంటారండి, ఎందుకు మెటల్స్ ఉన్నాయి, డెట్ ఫండ్స్ ఉన్నాయి, అండ్ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఉన్నాయి, రకరకాలుగా అప్రోచ్లు ఉన్నాయి. ఇక్కడ ఈక్విటీ పడ్డంత స్పీడ్ గా అవి పడవు కదా. అందుకని పానిక్ అనేది మనం క్రియేట్ చేసుకుంది. యాక్చువల్ చెప్పాలంటే మీకు ఇందులో ఉండాలా వద్దా మనం డిసైడ్ అవ్వాలి. మన ఫైనాన్షియల్ గోల్స్ సూట్ అవుద్దా లేదని మనం చూసుకుంటా పోవాలి. అంతే తప్ప పడ్డప్పుడల్లా పానిక్ అయ్యి ఇది వరస్ట్ అసెట్ అని చెప్పేసి మనం డిస్కార్డ్ చేయలేవు. ఎందుకంటే ఒక 2-3 years తర్వాత చూసి ఎన్ని తిరిగి చూసినప్పుడు ఇది నీకు ఆపర్చునిటీ మిస్ అయినట్టు కనపడుతుంది. ఈ పాయింట్ వల్ల మనకు పానిక్ ఉంటుంది. అది ఇది ఎంత దూరం పడితే మనకు తెలియదు. మనకు తెలిసిందల్లా ఒకటే, రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ అబిలిటీ ఉండాలి, అఫోర్డబిలిటీ రిస్క్ తీసుకోవాలి. ఎక్కువ ఓవర్ రిస్క్ తీసుకోకుండా ఎవ్రీ మంత్ ఎస్ఐపి లా పెట్టుకుంటూ పోతున్నప్పుడు పడితే నాకెందుకు, పెరిగితే నాకెందుకు. అండ్ ఎవ్రీ 3 years కి నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్తుంది బై డిఫాల్ట్. దాన్ని ఆ టాలరేట్ చేసే కెపాసిటీ కనుక్కుంటే మీరు పెట్టుకుంటూ పోతుంటే మీకు పెద్ద పెయిన్ ఏమి ఉండదండి. బట్ ఈ అసెట్ ఇలానే బిహేవ్ చేస్తుంది. ఈ బిహేవియర్ నీకు సూట్ అవుతేనే మీరు రండి, వెల్కమ్ టు దిస్ వరల్డ్. అదర్వైజ్ బెటర్ టు గో ఫర్ మల్టీ అసెట్ అలొకేషన్ ఆర్ ఎఫ్డి ఆర్ రియల్ ఎస్టేట్. సో మెనీ అదర్ అసెట్స్ ఇస్ దేర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హాయ్, స్టాక్ మార్కెట్ లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్ లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్ లో ఉండి సస్టైన్ వొలటిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునే లాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్ లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్ కి ఈ మూడే అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్ గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్ లో జరిగే ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అవటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.